హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30x50 డైమెన్షన్లో ఒక మంచి హౌస్ ప్లాన్ చూస్తున్నాం. అలాగే ఇలాంటి డైమెన్షన్లో కనుక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 166.6 గజాలు వస్తుంది. సెంటులు కనుక చేస్తే 3.4 సెంట్లు వస్తుంది. అదేవిధంగా అంకణాలు కనుక చేస్తే 20.8 అంకణాలు వస్తుంది. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 1000 SFT వస్తుంది. అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన మటుకు 1378 స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి గాను మనం 6 డోర్లు, 6 కిటికీలు, 12 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్కి ఎంత అవుతుంది, లేబర్కి ఎంత అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి హౌస్ ప్లాన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ అడల్పు, 50 ఫీట్ల పొడుగు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేస్ సెట్ బ్యాక్ అనేది 2 ఫీట్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్ అనేది 3 ఫీట్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. బాల్కనీ 3 ఫీట్లు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాషర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ అనేది 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మన బాల్కనీ వేసుకుంటే కనుక 2 ఫీట్లు 6 ఇంచులు లేదా 2 ఫీట్ల నుంచి వరకు మాక్సిమం ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్న ఇది వచ్చేసి 12 ఫీట్ల అడల్పు, 12 ఫీట్ల పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది 4 ఫీట్లు, అదేవిధంగా 8 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12 ఫీట్ల అడల్పు, 10 ఫీట్ల 2 ఇంచుల పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కామన్ బాత్రూమ్ అనేది 4 ఫీట్లు, అదేవిధంగా 8 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసి మనకి 12 ఫీట్లు, అదేవిధంగా 7 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకి పూజ రూమ్ కావాలంటే కిచెన్ లోని ఈ సైడ్ కి అనేది పూజ రూమ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మాక్సిమం మనం లోపల అనేది 4 ఫీట్లు లేదా 4 ఫీట్ల 2 ఇంచుల వరకు లోపల ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం డైనింగ్ చూసుకున్న డైనింగ్ వచ్చేసి 11 ఫీట్ల 2 ఇంచుల అడల్పులో 10 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ అనేది 11 ఫీట్ల 2 ఇంచులు, అదేవిధంగా 22 ఫీట్ల పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం మెట్లు వచ్చేసి 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలివేషన్ అయినా కానీ లేదా కాంపౌండర్కి అనేది 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చేసి 6 ఫీట్ల 6 ఇంచులు, 11 ఫీట్ల 1 ఇంచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ అనేది 16 ఫీట్ల 6 ఇంచులు కాలం ఫేస్కి వస్తుంది. అదేవిధంగా గేట్ కానించి మెయిన్ డోర్ కాడికి 12 ఫీట్ల 8 ఇంచులు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, హౌస్ ప్లాన్ చూసారు కదా. హౌస్ ప్లాన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ల్యాండ్ అనేది 1000 SFT వస్తుందని చెప్పుకున్నాం. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 1378 స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 1378 స్క్వేర్ ఫీట్కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇది గమనించుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ అది యాడ్ చేయలేదు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 550 నుంచి 570 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్క బస్తా ధర అనేది మనం 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 550 బస్తాలకు గాను మనకి సిమెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి 1,92,500 రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 5.5 నుంచి 6 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 56,000 నుంచి 84,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్కో టన్ ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 5.5 టన్నులకు గాను 3,57,500 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 100 నుంచి 110 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది 1,500 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ ధర అనేది 1,900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 100 టన్నులకు గాను 1,90,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది మనం 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు గాను మనకి రోబో శాండ్ అయ్యే ఖర్చు వచ్చేసి ఒక 24,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి 20 mm, అదేవిధంగా 40 mm అవసరమయ్యే అవకాశం ఉన్నది. మనకి 20 mm అనేది ఎక్కువ పడుతుంది, 40 mm మనకి తక్కువ పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా 20 mm వచ్చేసి మనకి ఒక 75 టన్నులు, అదేవిధంగా 40 mm వచ్చేసి ఒక 5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది అనమాట. ప్రజెంట్ అనేది మార్కెట్లో ఒక టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్క టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 80 టన్నులకు గాను మనకి 52,000 రూపాయల వరకు కంకరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకున్నాం. బేస్మెంట్ రాయి వచ్చేసి 1800 నుంచి 1900 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క రాయి ధర అనేది మనం 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1800 రాళ్ళకు గాను మనకి బేస్మెంట్ రాయి ఖర్చు వచ్చేసి 32,400 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 18,000 నుంచి 19,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 18,000 ఇటుకలకు గాను మనకి ఇటుకలు అయ్యే ఖర్చు వచ్చేసి 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్, విండోస్ చూసుకుందాం. ఇందా చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 6 డోర్లు 6 కిటికలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం టోటల్గా మనకు వచ్చేసి 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మనకి మెయిన్ డోర్ ఎక్కువ కాస్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అమౌంట్ అయితే అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్ చూసుకుందాం. ఫ్లోరింగ్ అయినా కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ కి మెట్లకి గ్రేడ్ అనేది మొత్తం వచ్చేసి 1660 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 50 రూపాయలు బడ్జెట్లో తెచ్చుకుంటే కనుక ఈ టైల్స్కి ఖర్చు వచ్చేసి
83,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ సామాన్ అదేవిధంగా ఎలక్ట్రికల్ సామాన్లు చూసుకున్న ఇది మొత్తం వచ్చేసి 1,79,140 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గేట్ కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి విండోస్ కానీ సేఫ్టీ గిర్లకి మొత్తం వచ్చేసి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది మొత్తం మనం చూసుకుంటే కనుక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి ఎస్ఎస్ రీలింగ్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది మొత్తం మనకి ఒక స్టాండర్డ్ క్వాలిటీ తెచ్చుకుంటే కనుక ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ వర్క్ చూసుకుందాం. పెయింటింగ్ వర్క్ వచ్చేసి లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి మనకి 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అది మీరు ఎంచుకునే క్వాలిటీస్ని బట్టి కూడా రేట్స్ అనేది అప్ అండ్ డౌన్ కావచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మొత్తం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 17,42,540 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ రెండు కలిపి కూడా మనకి ఈ 1378 స్క్వేర్ ఫీట్ గాను ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ లో మటుకు. అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 320 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. ఈ 1378 స్క్వేర్ ఫీట్ గాను మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ వచ్చేసి 4,40,960 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు గీయడానికి మట్టి లెవెలింగ్ చూసుకుందాం. మొత్తం వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్ కాస్ట్ చూసుకుందాం. ఫుటింగ్స్ కి పింతిం కి కాలం కి అదేవిధంగా స్లాబ్ కి అనేది ఒక 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుందాం. మొత్తం వచ్చేసి లేబర్ కాస్ట్ అనేది ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేసినందుకు అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫారం కి మెట్లకి మొత్తం టోటల్ గా వర్క్ అనేది ఒక 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక టోటల్ గా 7,40,960 రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 17,42,540 రూపాయలు. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి 24,83,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్ కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 2,48,350 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకున్న బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 27,31,850 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది 27,31,850 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ చేద్దాం. అంటే 1378 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేద్దాం. ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది 1,982 రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్ కి అయ్యే అవకాశం ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. లేదు మీరు G+1 కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు ఈ అమౌంట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ మీద 200 నుంచి 300 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Let's go.